అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్య బీఆర్ఎస్ పార్టీ తరఫున ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పండుగ సందర్భం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ అష్ట ఐశ్వర్యాలతోటి మంచిగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మైనార్టీ సోదరులు జరుపుకుంటున్నటువంటి పవిత్రమైనటువంటి 40 రోజులుగా కఠోరమైనటువంటి దీక్షతో ప్రతిరోజు మరి తెల్లవారుజామునే 4 గంటలకు 3 గంటలకి లేచి వారు 40 రోజులు పూజలు చేసుకొని మరి అదేవిధంగా ఈరోజు మరి ఈ యొక్క రంజాన్ వేడుకలు జరుపుకోవడం, మరి ఈ సందర్భంగా వారందరూ కూడా బాగుండాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని, సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండాలని మైనార్టీ సోదరులందరికీ మరి నేను కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ యొక్క నల్గొండ జిల్లా ప్రజలు, అదేవిధంగా నల్గొండ పార్లమెంటరీ ప్రజలు, అదేవిధంగా నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మైనార్టీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగానే మరి నల్గొండలో అందరం కూడా కలిసిమెలిసి ఒకరి కష్టాలు, ఒకరి సుఖాలు, ఒకరి అన్నింటిలో కూడా పాలు పంచుకొని మరి అందరం కూడా అన్నదమ్ముల్లాగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు మరి మైనార్టీ సోదరులకు అన్ని విధాలా కూడా మరి వారికి అండగా ఉన్నారు. మరి ఆ రోజు కూడా రంజాన్ పండుగ సందర్భంగా మరి రంజాన్ తోఫా కానీ మరి అదేవిధంగా వారికి దావత్ కార్యక్రమాలు కూడా ఇచ్చి ప్రభుత్వ పరంగా మరి ఈ యొక్క రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈనాటి ఈ ప్రభుత్వం మారిన తర్వాత మరి ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగానే చేయాల్సి ఉండే, కానీ చేయలేకపోయినరు. రంజాన్ తోఫా కానీ మరి అదేవిధంగా దావత్ కానీ ఇవ్వాల్సి ఉండే రంజాన్ మైనార్టీ సోదరులకు చేయలేకపోయినరు. అయినా కానీ వచ్చే సంవత్సరం నుంచి అయినా గతంలో ఏవైతే ఇంప్లిమెంట్ చేసిరో మైనార్టీ సోదరులకు అవన్నీ కూడా పూర్తిగా కంటిన్యూ చేసి వారికి అన్ని విధాల అండదండలుగా ఉండాలని మరి కోరుకుంటూ మరొకసారి మైనార్టీ సోదరులందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.